హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. భగవంతుని దయ వల్ల అందరూ అలాగే బాగుండాలని నేనైతే కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాననమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్‌గని ఆల్ ఇన్ వన్ జర్నీ. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంటి ముందైతే ముగ్గు వేసేసుకున్నాను నేను ఫస్టు. ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో కూడా అన్నీ సర్దుకోరావాలండి వరుసపెట్టి. ఎందుకంటే రాత్రి కొంచెం మార్కెట్‌కెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయిందనమాట. ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇదిగోండి రాత్రి మార్కెట్ వెళ్ళి ఈ అరటిపళ్ళు, ఈ కొన్ని సామాన్లు అయితే నేను తెచ్చుకున్నాననమాట. అవి ఎందుకు తెచ్చుకున్నాను ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. యూజ్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ పక్కన పెట్టేశాననమాట. స్నానం చేసిన తర్వాత అవి చేసుకుందాము అదంతా అనేసి. అయితే ఇంట్లో ఎక్కడవక్కడ ఉండబట్టి నేనైతే అన్నీ సర్దుకోవడం స్టార్ట్ చేశాను. మా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదనమాట, పడుకునే ఉన్నారు. నేనైతే స్లోగా వాళ్ళు లేక ముందే పనంతా చేసుకుందామని అనుకుంటాను కానీ పని లాస్ట్‌లో ఉన్నప్పుడైతే లేసి వస్తారనమాట. అప్పుడే కొంచెం అబ్బా! ఇప్పుడే లేచారా కొంచెంసేపు పడుకుంటే బావుండు అని అనిపిస్తుంది కదా! ఎందుకంటే వాళ్ళు లేచిన దగ్గర నుంచి వాళ్ళకి అందించడము, చెప్పడము, చూడడము ఇదే సరిపోతుందనమాట. ప్రశాంతంగా పని చేసుకోరు. పని ఎక్కువ ఉన్నప్పుడే లేస్తారు. పని లేనప్పుడు లేవరనమాట. 10 గంటలకు అలా లేస్తూ ఉంటారు. పని ఉన్నప్పుడైతే లేస్తారనమాట. విసిగించడానికి వెనకాల అన్నట్టు అలాగే చేస్తారనమాట. నేను ఏదైతే అనుకుంటానో అది జరగదనమాట. మా పిల్లలు అలా చేయరు. పడుకుంటారు అనుకున్నప్పుడు పడుకోరు, పడుకోరు లేసిపోతారు అనుకున్నప్పుడు పడుకుంటారు. అలా ఉంటుందనమాట. ఇంకా అలా అనుకుంటూనే నేను స్లోగా అయితే సౌండ్ రాకుండా నా పని అనేది అయితే నేను మార్నింగ్ ఈరోజు స్టార్ట్ చేసేసాననమాట. నైట్ ఎక్కడక్కడ వదిలేసానని చెప్పాను కదా! అవన్నీ సర్దుకుంటూ రావాలి. బట్టలు కూడా నిన్న మడత పెట్టడం అవ్వలేదు బయటికెళ్ళడం వల్ల. ఈరోజైతే మడతలు పెట్టాలనమాట. ఉతికే బట్టలు లేవు కానీ మడత పెట్టే బట్టలయితే చాలా ఉన్నాయి. అవన్నీ మడతలు పెట్టుకోవాలి. అసలు నేను ఇలా ఉంచనండి మ్యాక్సిమం అన్నీ చేసేసుకుంటూ ఉంటాను. కాకపోతే బయటికెళ్ళడం వల్ల నాకు రాత్రి అవన్నీ ఫోల్డింగ్ చేయడం అయితే అవ్వలేదనమాట. ఈరోజు ఎలా అయినా సరే నేను అవన్నీ మడత పెట్టుకుందామని అయితే అనుకున్నాను. ముందు ఈ పైన మెయిన్ కదా! అందుకని. ఇగ చూసారా మా బాబు టాబ్లెట్స్ అనమాట ఇవి. వాడికి ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. వాడికి సంబంధించి ఏదో ఒక మెడిసిన్ రన్ అవుతూనే ఉంటుందనమాట. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళ పేరెంట్స్‌కి కూడా యూజ్‌గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తాననమాట. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే అనుభవంతో చెప్తాం కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ప్రెజెంట్ ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కదా! ఆ ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ పూజ సామానం క్లీన్ చేసుకోవాలి. అలాగే నేను ముగ్గుల్లో మాత్రం ఇక్కడ పసుపు, కుంకుమ వేయనండి. నాకు తెలిసినప్పటి నుంచి ముగ్గుల్లో పసుపు, కుంకుమ వేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే తొక్కుతాము, అవి శుభప్రదానికి సంబంధించినవి కదా అనేసి. నేనైతే 2 కలర్స్ అయితే తెచ్చుకున్నాననమాట. పసుపు, కుంకుమ లాగా కనిపించే కలర్స్ అయితే నేను మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. అవే నేను మంగళవారము, గురు, శుక్రు, శని 3 రోజులు కూడా ముగ్గుల్లో వేస్తాననమాట. ఈ క్రాఫ్టు ఇక్కడ అరేంజ్ చేయాలనమాట. ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. క్రాఫ్ట్ ఐటమ్స్ చేయడము, ఇంటిని డెకరేట్ చేసుకోవడము లాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాననమాట. అవి పూలు అరేంజ్ చేయాలి. అలా అని చెప్పేసి ఇక్కడ నేను క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇవైతే మొత్తం దేవునికి సంబంధించినవి కదా అనేసి ఓపెన్ చేయలేదు. జస్ట్ అలా సోఫా అనేది క్లీన్ చేసేసుకొని పైనైతే వాటిని సర్దుకొని పెట్టుకుంటున్నాననమాట. ఎక్కడవక్కడ ఉంచరండి మా పిల్లలైతే, తీసేస్తూ ఉంటారు. తీసుకుని మళ్ళీ పెట్టమని చెప్తాను గానీ వాళ్ళైతే పెట్టరనమాట. నాకే డబల్ పని అయిపోతుంది. అప్పుడప్పుడు క్లీన్ చేసి సర్దుతూ ఉంటారు కానీ కంటిన్యూగా అయితే వాళ్ళతో నేను అరవాలి. సర్దండి, సర్దండి అని చెప్పనైతే అరవాలండి. లేదంటే వాళ్ళంతటికి వాళ్ళకి తెలీదు సర్దడానికి. ఇంకా చిన్నపిల్లలు కదా అని ఊరుకుంటాను కానీ పని ఇప్పుడు నేర్చుకుంటేనే పెద్దయినాక కూడా చేసుకోగలుగుతారండి ఎవరైనా సరే. మనం ఇప్పుడు చెప్పకపోయినా, వాళ్ళకి చేయడం రాకపోయినా పెద్దయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మనం ఎప్పుడూ ఉండి వెనకాలే అన్నీ చెప్పలేము కదా! ఇప్పుడంటే చిన్నపిల్లలు మనతో ఉంటారు, నేర్చుకుంటారు, చెప్తాము. అదే రేపు చదువులకు కానీ, ఇంకా ఇతర విషయాలు ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా మనం చెప్పలేము కాబట్టి చిన్నప్పటి నుంచే పని అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిదనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంకొకళ్ళకి చేయలేకపోయినా సరే ముందు వాళ్ళకి వివరం అనేది వస్తుంది. పని అనేది నేర్చుకుని ఉంటే చాలా మంచిదనమాట. అవసరం అయితే చేసుకోగలుగుతారు, లేకపోతే లేదు గానీ పని రావడం అనేది ముఖ్యమనమాట పిల్లలకి. ఏ వయసు పిల్లలకి ఆ వయసు పని అనేది రావాలి. వయసుకి మించిన పని చేయాలని కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ వస్తువులు వాళ్ళు, వాళ్ళ బుక్స్ వాళ్ళు, వాళ్ళ బొమ్మలు వాళ్ళు సర్దుకోవడము. అలా మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయగలిగితే వాళ్ళు
ఎప్పటికైనా సరే ఏ విషయంలోనైనా సరే అండి, ఇప్పుడు పని అనేది సొంతంగా చేయడం వచ్చిందంటే ఏదైనా వాళ్ళు ఓన్గా ఉంటారు అనే థాట్ అయితే ఉంటుందన్నమాట. అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటారని కాదనమాట. కాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నానమాట. మనం మాత్రం చిన్నపిల్లలు ఏం చేస్తారులే మనమే చేసుకుందాము అనే బద్ధకం వాళ్ళకి నేర్పించామంటే ఇప్పుడు పని చేయకపోగా పెద్దయిన తర్వాత కూడా పని తీరు అనేది పిల్లలకి రాదండి. చిన్నప్పుడు వాళ్ళకి వయసుకు సంబంధించిన వాళ్ళు పనులు చేయగలిగితే పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ ఆ వయసుకి తగ్గట్టు ఆలోచనలు పనితీరు అనేది కూడా వాళ్ళకిలాగా ఇంప్రూవ్ అవుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. పని అనేది వివరం అనేది తెలుస్తుంది. వివరం లేకుండా ముందు పని వెనక, వెనక పని ముందు అలా పిచ్చి పిచ్చిగా చేసుకుంటే వాళ్ళకి పనితీరు అనేది తెలియదు అనమాట. ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, టైం సేవ్ చేసుకుంటూ పనిలో పనిగా ఏది చేసుకోవాలి, ఒక పనికి 4 పనులు ఎలా చుట్టుకురావాలి అనే విషయం అయితే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇక్కడైతే నేను ఇంట్లో పై పని అంతా చేసేసుకున్నాను. స్నానం అయితే చేసి వచ్చాను ఫ్రెష్ అయిపోయి. ఇలా అమ్మవారికి అయితే ఈరోజు మామిడికాయ పులిహార చేద్దాము అనేసి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే నేను కొత్త బియ్యం కట్ట వచ్చిన తర్వాత ఒక డబ్బాడు బియ్యం తీసుకుని అలా సైడ్కి పెట్టుకుంటాను అనమాట, ఫస్ట్ బియ్యము. ఎందుకంటే మనము మళ్ళీ బియ్యం డబ్బాలో తీస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి వేరే సిచ్యువేషన్స్లో కూడా పట్టుకోవాల్సి వస్తుంది కదా లేడీస్ అయితే. అందుకనేసి ముందుగా కొంత బియ్యం అలా పక్కన పెట్టేసుకుని నైవేద్యాలు ఉండినప్పుడు ఇలా ప్రసాదాలు చేసినప్పుడు ఆ బియ్యం అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా నార్మల్ బియ్యం అనేది డైలీ మనము వాడేసుకుంటాం. అలా కట్ట అంటే కొత్త రైస్ బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు అలా నేను తీసుకుని సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. పూజలకు మాత్రమే వాడతాను అనమాట ఆ బియ్యం. ఎప్పుడన్నా కొంచెం అక్షింతలకు కానివ్వండి, లేదంటే పూజలప్పుడు మాత్రమే నేను అలా వాడుతూ ఉంటాను. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను. తర్వాత మా ఇంటి ముందే మామిడికాయ చెట్టు ఉంది. వాళ్ళైతే మొన్న కోయించారనమాట మామిడికాయలు. అప్పుడు మాకు కూడా ఇస్తే నేను అలా అట్టి పెట్టేసి ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి మామిడికాయ పులిహోర చేద్దామనే ఉద్దేశంతో మామిడికాయనైతే తురిమి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి నేను కనకదార స్తోత్ర పారాయణ అనేది ఒక వారం అంటే ఇప్పుడు 15 వారాలు అయిపోయినాయి. నెక్స్ట్ వారం అలా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇదిగో చూశారు కదా అమ్మవారికి అయితే నేను కలుపు నేను బయట తీసుకున్నాను అనమాట. 10 రూపాయల బజార్లో ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను. ఇక్కడ కనకదార స్తోత్ర పారాయణ వచ్చేటప్పటికి స్తోత్రం 21 ఇది ఉంటుంది కదా, అది నేను 3 సార్లు చదువుతాను అనమాట. ఒక వారం అయితే పసుపు కుంకుమ అక్షంతలతో చదువుతాను. ఒక వారం అయితే ఇలా రూపీస్ కాయిన్స్తో చిట్టు గాజులతో వెండి పూలు ఉన్నాయి, అవి 21 అలా తీసుకొని చదువుకుంటూ ఉంటాను అనమాట. ఆ కలువ పువ్వు ఎలా గీస్తాననేది మీకు ఇంతకుముందు షార్ట్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆ షార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా స్తోత్రపారాయణ అనేది అమ్మవారిది 3 సార్లు చదివేసుకున్న తర్వాత నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తాను. మా పిల్లలకి పొంగు జ్వరం వచ్చిన దగ్గర నుంచి మా సరౌండింగ్లో ఉన్న గ్రామ దేవతలు అమ్మవార్లందరికీ కూడా నేను పసుపు కుంకుమ అనేది సమర్పించుకుంటూ ఉంటాను. ఎక్కువగా ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అమ్మవార్ల పండుగలు, సంబరాలు, జాతర ఎలా అయినా అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అవి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ నేను ఆ టైంలో మాత్రం వెళ్ళలేనండి. జనం చాలామంది ఉంటారు. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పనేసి అప్పుడైతే నేను వెళ్ళను అనమాట. తర్వాత ఒక శుక్రవారం పెట్టుకుని మంచి రోజు, ఆ రోజైతే నేను అమ్మవార్లకి ఇలా నేను అన్నీ రెడీగా సర్దుకొని వెళ్తానన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవాళ్ళకి చీర పెట్టుకుంటానని చెప్పాను. చీర, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం, పూలు అలా సమర్పించాను. ఈసారి అయితే నార్మల్గా జాకెట్ బ్లౌజ్ ముక్క తీసుకొని బ్లౌజ్ ముక్క, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలము, పువ్వులు, అలాగే అగరబత్తులు, కర్పూరం ఇలా సెట్గా 6 అమ్మవార్లు కాబట్టి మాకు దగ్గరలో 6 కవర్లలో విడివిడిగా పెట్టేసుకుంటానమాట. గుడి దగ్గరికి వెళ్ళి అది ఎత్తుక్కుని ఇది తీసుకుని అది తీసుకుని మిస్ అయింది, అయ్యో ఇవ్వలేదే అని అనుకోకుండా ఇంటి దగ్గరే మొత్తం సెట్ కింద నేను కొబ్బరికాయతో సహా సెట్ చేసేసి పెట్టుకుంటానమాట. అగరబత్తులు, కర్పూరము, అగ్గిపెట్టెతో సహా అన్నీ పెట్టుకుని ఇంట్లో కూడా ఎక్కడక్కడ పూజ అయిపోయింది కదా, ఇవన్నీ మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆకులు అలాంటివి కూడా అరటిపళ్ళు ఉన్నవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే వాళ్ళని రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసి ఇంకా అందరము వెళదాము, 9:30, 10 అవుతుంది, మళ్ళీ 12 వరకే ఉంటాయి కదా అనేసి ఫాస్ట్గా మేమైతే బయలుదేరి గుడికైతే వెళ్ళాలనుకుంటున్నామండి. ఇక్కడ మా పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఏదో చెప్తూ ఉంటుంది ఎప్పుడూనూ. మా బాబు అయితే రెడీ అయిపోయాడు, ముందే వాడే ఓన్గా రెడీ అవుతాడు. పాపకైతే వేయాలి కదా జడలు, లేట్ అవుతుంది. ఇక్కడైతే మేము బయలుదేరిపోతున్నాం అనమాట ఇంటికి లాక్ చేసి.
గుళ్ళకైతే వెళ్ళొచ్చేస్తామండి. 6 ఉన్నారండి అమ్మవార్లు మాకైతే ఇక్కడ. ఇక్కడ ఎవరైనా వీడియో చూసే వాళ్ళ వైజాగ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మవార్లు కూడా తెలిసే ఉంటారు, ఐడియా ఉంటారనమాట. వాళ్ళందరూ కూడాను. ఇక్కడ మేము బయటకొచ్చేసాము. మా పిల్లలు చెప్పుల దగ్గర కూడా కొట్టుకుంటారండి. అసలు నీటిలో కొట్టుకోవడమే. ఎండ చూడండి ఎలా ఉందో అని చెప్పనేసి మేము మా పిల్లలకైతే క్యాపులు తీసుకొచ్చాను. మళ్ళీ ఇంట్లోకెళ్ళి పైకెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారు. మా ఇంటి ముందుకే ఆవులు వస్తాయన్నమాట. చక్కగా పూజ చేసుకోవచ్చు, ప్రసాదం ఏమైనా పెట్టుకోవచ్చు వాటికి. చక్కగా ఆవు చుట్టూ తిరిగినా ప్రదక్షిణ చేసినా సకల దోషాలు పోతాయి అంటారు కదా. సకల దేవుళ్ళు ఆవుల్లోనే ఉంటారు కదా. ఇది ఫస్ట్ గుడి అండి. నూకాలమ్మ తల్లి, నూకాంబిక అమ్మవారు అని అంటారు. అమ్మవారిని చూడండి ఎలా ఉంటారో, చాలా బాగుంటారు, నిండుగా ఉంటారనమాట. మా సైడ్ అమ్మవార్లు అయితే చిన్న చిన్న విగ్రహాలండి. ఇక్కడ పెద్ద పెద్దగా ఉంటారు అమ్మవారి విగ్రహాలు. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొంచెం అనకూడదు కానీ కొంచెం భయపడ్డాను. తర్వాత అలవాటు అయిపోయారు అమ్మవారు కూడా. అంటే ఇక్కడ ఇలా ఉంటారు కదా, మనం ఎప్పుడు ఫస్ట్ టైం చూడడం అని చెప్పనేసి అలా అనిపించింది. తర్వాత అయితే నార్మల్ అయిపోయిందనమాట. అది చూశారు కదా, సెట్టు తీసుకెళ్ళిస్తే ఆవిడ అమ్మవారి ఒడిలో అయితే పెట్టారనమాట. కొబ్బరికాయ బయట కొట్టమని చెప్తున్నారు మాకు. కొబ్బరికాయ కొట్టుకొచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికైతే హారతి అలా ఇచ్చి మాకైతే చక్కగా దర్శనం కలిగించారు. నాకైతే చాలా సంతోషం అనిపించిందనమాట. అమ్మవారు నా కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఈ అమ్మవారే కాదు, 6 అమ్మవార్లు కూడా మీకోసమే ఉన్నాము, ఇంకా మేము ఎదురు చూస్తున్నాము, రాలేదేంటి అన్నట్టు అనిపించింది అనమాట. అక్కడ హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ముత్యాలమ్మ తల్లి గుడికి వచ్చాము. ముత్యాలమ్మ తల్లి గుడి సంబరం కూడా మొన్నే జరిగింది. వాటిని ఘటాలు అంటారు, అమ్మవారి ఘటాలు. అవి కొని ఆ రోజు సంబరం రోజు గుడికి సమర్పించేస్తారనమాట. వెనకాల చూసాం కదా, ఈ అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారు అనమాట. సేమ్ ఇక్కడ కూడా నేను అమ్మవారికి ఇంతకు ముందులాగానే సెట్ మొత్తం రెడీ చేసేసుకొని పూజారి గారు ఉన్నారనమాట, పంతులు గారు, ఆయనకైతే ఇచ్చేసి నమస్కారం అయితే చేసుకున్నామంట. సేమ్ అన్ని గుళ్ళల్లో కూడా ఒకటే ప్రాసెస్ అనమాట. అందరూ తీసుకొని హారతి అనేది మనకి ఇస్తున్నారనమాట. నాకు చాలా ప్రశాంతం అనిపించిందండి. ఇక్కడ నెక్స్ట్ పైడిమాంబ అమ్మవారు అనమాట. ఆయన పంతులు గారు కూడా గోత్రనామాలు అన్నీ చదివి మాకు చక్కగా పేర్లు అన్నీ చెప్పి అమ్మవారి దగ్గర మంత్రాలు స్తోత్రాలు చదివి పూజ చేసి మాకైతే మళ్ళీ ఒక కొబ్బరి చిప్ప, ఒక పండు అనేది మాకు రిటర్న్ తిరిగేసి ప్రసాదంలాగా ఇచ్చారనమాట. అలా మనం తీసుకెళ్ళి ఏవైనా సరే అమ్మవారు ఒళ్ళో పెడితే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా. మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. నాది అమ్మవారు స్వీకరించారు అన్న ఫీలింగ్ అయితే మనకి హ్యాపీగా కలుగుతుంది అనమాట. 6 గుళ్ళల్లో మాకు అలాగే జరిగింది. ఇవి అసలు ఏ గుడి బ్రేక్ అవ్వకుండా మా కోసం ఎదురు చూస్తున్నట్టే అనిపించింది. టైం కూడా చక్కగా సరిపోయింది అనమాట. పైడిమాంబ అమ్మవారు, ఈవిడ ఎర్నిమాంబ అమ్మవారు. ఈమెకైతే చాలా చరిత్ర అయితే ఉందన్నమాట. చిన్న పిల్లలకి సంబంధించి ఎవరికైనా సరే కొంచెం గాలి ధూళి లాంటివి కానీ, పిల్లలు చిక్కిపోవడము, అలాంటి బలహీనతలు కానీ, లేదంటే చాలామందికి పసిపిల్లల్లోనే వస్తాయన్నమాట. అర్ధరాత్రులు ఏడవడము, పాలు తాకపోవడము, తిండి తినకపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటివన్నీ అమ్మవారి దగ్గరికి తీసుకొస్తే తొలగిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఎరుకుమాంబ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు శిరస్సు ముండం వేరుగా ఉంటాయి. అమ్మవారి చరిత్ర కూడా ఉంటుంది. మీకు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ మా ఇంటి వెనక పరదేశ అమ్మవారు. ఇక్కడ మా హస్బెండ్ జోక్ చేస్తున్నారనమాట. నువ్వంత డెకరేషన్ లాగా చేస్తుంటే నువ్వే కష్టపడి కట్టుకొచ్చావు అనుకుంటారు, ఆ గరిక మాల అనేది అన్నారు. లేదులే అని చెప్పని అన్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ పరదేశ అమ్మవారికి అయితే చక్క అమ్మవారికి కూడా నేను పాదాల దగ్గర నా తాంబూలం అయితే సమర్పించేసుకున్నారు. అలా 6 గుళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వచ్చాము. మంచి ఎండలో పడ్డాము. అందుకనే అక్కడ ఆపి కొంచెం దాహం తీరినట్టుంటుందని వాటర్ మిలాన్ అయితే పీసెస్ అయితే తిన్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎండ దెబ్బకి గిర్రం తిరిగి అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఒక తినేసి కొంచెం అన్నము ఇంకా పడిపోయామన్నమాట. అలా పడుకుని కొంచెం ఆ తిక్క తగ్గిన తర్వాత నేనైతే తలకి ఫుల్గా నూనె పెట్టేశానండి. పని అయిపోయింది కదా, గుడికెళ్ళి వచ్చేసాం కదా అన్న ఉద్దేశంతో, మళ్ళీ రేపు శనివారం కదా ఆయిల్ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నూనెలో అయితే తల ముంచి లేపేసాను అనమాట. నేను ఉండలేనండి, తలస్నానం చేస్తే 1 or 2 days మించి ఉండలేను అనమాట. మిడిల్లో పెట్టేయాల్సిందే మన ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా, మళ్ళీ నెక్స్ట్ తర్వాత చేయాల్సిందే. కానీ అలా అయితే కంటిన్యూగా ఉండలేను, తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా లేచిన తర్వాత నా పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసుకున్నాను. రొటీన్ అనమాట. బెడ్రూము, హాలు, కిచెను, ఇలా రూమ్స్ 3 సర్దుకోవడమేనండి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి సర్దుకోవడమే పని, తుడుచుకోవడమే పని. మీలో నాలాగా ఎవరైనా ఉన్నారా ఓసిడి క్యాండిడేట్స్? తుడిచిందే తుడవడం, సర్దిందే సర్దడం, ఎక్కడిదక్కడ లేకపోతే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, అరవడం లాంటి
లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా అలాంటి వాళ్ళు ఉన్నారని నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట. నాకైతే చాలా ఉందండి. తుడిచిందే తుడుస్తాను, కడిగిందే కడుగుతాను. అంటే మరీ అంత అదే పిచ్చిలో ఉండను, అలా అని తక్కువగా కూడా ఉండదన్నమాట. అలా యావరేజ్గా కొనసాగిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కొబ్బరి చిప్పలకు సంబంధించి మీకు ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి నేను. అదేంటంటే కొబ్బరి చిప్పలు మనకు ఎక్కువగా పూజలైనప్పుడు కానీ, ఇలా 5, 6 గుళ్ళకి వెళ్ళొచ్చినప్పుడు కానీ కొబ్బరి చిప్పలు అనేవి ఉంటాయి కదా. అవి పాడవకుండా ఉండాలి అనుకుంటే వాటిని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆ కొబ్బరి నీళ్ళ జిడ్డు పోయేదాకా వాటర్తో క్లీన్ చేసేసుకొని వాటిని కాటన్తో తుడుచుకుని మొత్తం తడంతా ఆరిపోనివ్వాలి. ఒక గంట బయట పెట్టేస్తే ఆరిపోతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే అవి పుచ్చు రాకుండా చక్కగా మనం వాడుకుంటే వాడేసుకోవచ్చు పచ్చిగా ఉన్నప్పుడు, లేదంటే ఎండు కొబ్బరిలాగా అయిపోతుంది అనమాట. నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం కరెంట్ వోల్టేజ్ తక్కువగా ఉంది, అందుకనే ఇంకా మార్నింగ్ వంకాయ కూర చేశాను, అది ఉంది. దానికి తోడు టమాటా పచ్చడి అయితే చేద్దాము అనేసి టమాటా పచ్చడి అయితే స్టవ్ మీద పెట్టి చేస్తున్నాను అనమాట. ఆ టమాటాలు మగ్గేలోపు బట్టలు మడత పెట్టుకుందామని చెప్పని బట్టలు మడత పెట్టుకుంటున్నాను. వోల్టేజ్ తక్కువగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం అవ్వలేదండి, మీ ఫోన్కి కంగారు పడకండి. ఇక్కడ కరెంట్ పోయింది, మాకు ఫోన్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. అదిగో పవర్ అనేది వచ్చేసింది. టమాటా పచ్చడి అయితే మిక్సీ వేసేసాను అనమాట. టమాటా పచ్చడికి గుత్తొంకాయ కూర ఉంది. గుత్తొంకాయ కర్రీ సింపుల్గా చేస్తాను నేను. ఎప్పుడైనా చేస్తే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకేనా, ఇక్కడికి అయిపోయింది. ఈ మడత పెట్టిన బట్టలు కూడా అన్నీ అల్మార్లో సర్దుకోవాలి. ఇప్పుడు అవి సర్దిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వాలన్నమాట. బట్టలు మొత్తం పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు అల్మార్లో పెట్టేటప్పుడు పై ర్యాక్లో మా హస్బెండ్కి పెడతాను. ఆయన హైట్ కాబట్టి ఆయనకు అందుతుంది, చక్కగా తీసుకుంటారులే అన్న ఉద్దేశంతో పైన పెడితే, ఆయన మా పిల్లలకన్నా దారుణంగా తీస్తారనమాట బట్టలు. అలా మళ్ళీ అలాగే చుట్టేసి పెట్టేస్తారనమాట. ఇంకా అంత హైట్లో పెట్టి నేను ఉపయోగం ఏముంది నీకు అని అనుకుంటాను. మళ్ళీ అవి సర్దుకోవాలి, కిందవి సర్దుకోవాలన్నమాట. అలా పెట్టడం వల్ల కూడా నాకు యూజ్ అనేది లేకుండా పోతుందన్నమాట. సర్ది నాకు ఇలా ఓసిడి ప్రాబ్లం ఎక్కువైపోయేలాగా ఉందన్నమాట. ఇంకా టైం చూస్తే 7:43 అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. నెక్స్ట్ మా పిల్లలు కూడా వచ్చేసారనమాట ట్యూషన్ నుంచి. అప్పడాలు అయితే వేపేసాను టమాటా పచ్చడిలోకి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.